చేసుకుందాం, వ్రతం చేసుకుని వద్దామని. సో అక్కడ విశేషాలు ఏంటో మీకు కొంచెం అప్డేటెడ్గా పెడుతూ ఉంటాం, చూస్తూ ఉంటారు కదా. బాయ్ వ్యూయర్స్. మధ్యలోని టీక్ అని చెప్పి ఆగామండి. అప్పుడేమో మా అమ్మాయి నా మీద అలుగుతుందనమాట. ఎందుకంటే తను చెప్పిన శారీ ఒకటి, నేను కట్టుకున్న శారీ ఒకటి, అందుకే బొంగమ్మ పెట్టుకొని ఓ అనుకుంటూ ఉన్నదనమాట. సో అన్నవరం ప్రయాణానికి మళ్ళీ మొదలవుతున్నాం. సో అందుకే దాని ఫేస్లో కలలేదు మాకు, చూస్తున్నారా. ప్రయాణంలో మటుకు కంపల్సరీగా మనం సీట్ బెల్ట్ పెట్టుకోవాలండి. సో కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ అనేది మెయిన్. సో మర్చిపోకూడదు. మనం ఎంత టెన్షన్లో ఉన్నా, లేకపోతే ఎంత పని చేసుకున్నా సరే, మన జర్నీలో ఉన్నప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీగా పెట్టుకోవాలి. దేవస్థానంకి అయితే వచ్చామండి. దేవస్థానంలోనే కారు కిందనే పెట్టేసాం. మా ఆయనగారికి అక్కడ టర్నింగ్స్లో కొంచెం భయంగా అనిపించి కిందనే కారు పెట్టేసి పైకి ఆటోలో వచ్చేసాము. ఆటో ఫేర్ ఏమో టోల్ గేట్కి 50 రూపీస్, ఆటో ఫేర్ 100 అన్నారు. సో 150 రూపీస్. అందుకే ఆటోకి వచ్చేసి ఆ కిందనే జోళ్ళు స్టాండ్లో జోళ్ళు పెట్టేసుకొని మేము ఇంకా పైకి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా దేవస్థానంది. సో పైన అనమాట, పైకి వెళ్తున్నాము. ఆ మెట్లు ఎక్కి ఇక్కడే ఆగుతాయి, ఇదే కరెక్ట్ ప్లేస్, అందుకే ఇక్కడే ఆపారు. అదిగో పైన సత్యదేవ దగ్గరికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా షాప్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఆగిన ఏరియా అంతా కూడా షాప్స్ ఉంటాయి అన్నమాట. షాపులు, ప్రసాదాలు అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. తర్వాత ఇంకా ఇంకొంచెం మళ్ళీ ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. సో ఇంకా స్టెప్స్ ఉన్నాయి, చూసారా మెట్లు. ఆ మెట్లు వెళ్తే అదిగో గోపురం కనిపిస్తుంది కదా మీకు, స్వామివారి గోపురం. అన్నవరం అనేది ప్రతి దంపతులు పూజ చేసుకుంటే చాలా మంచిదటండి. అందుగురించని మేము పర్టికులర్గా సంవత్సరానికి ఒకసారి అయినా సరే వెళ్ళాలి, పూజ చేయించుకోవాలి అని చెప్పేసి వెళ్తూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా. ఇవాళ వెళ్ళడానికి కూడా స్పెషల్ ఏంటంటే ఇవాళ మా పెళ్లి రోజు అనమాట. ఇందాక చెప్పాను కదా మా అమ్మాయి బొంగమూతి పెట్టుకుందని. అదేంటంటే ఈరోజు తను ఒక శారీ ఇచ్చింది, అది కట్టుకోకుండా ఈ శారీ కట్టుకున్నానని చెప్పేసి తను కొంచెం మార్చుకొని బొంగమూతి పెట్టుకుందనమాట. చూసారా ఇంకా స్టెప్స్ పైకి వచ్చాం కదా. సో ఇక్కడేమో గోశాల ఉంటుంది. సో ఇంకా లోపలికి వెళ్తే మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత వ్రతానికి గదులు ఉంటాయండి. ఒక్కొక్క గదిలోనే కూర్చోబెడతారు. వ్రతం 100 రూపాయలు, 300, 500, 1000 రూపాయలు, 15 అలా ఉన్నాయి. మేమైతే 300 చాలు, కొంచెం సేపు గుడిలో గడపాలని చెప్పేసి మేము 300 తీసుకుని వచ్చేసాము. తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నాము. ఇదిగో పూజ సామాగ్రి అన్నీ కూడా పంతులు గారు వచ్చి మాకు పూజ అంతా దగ్గరుండి చేయించారు. ఇన్నాళ్ళైతే పూజలు అక్కడి నుంచి మైకులో చెప్పి చేయించేవారండి. ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రతి దంపతుల దగ్గరికి, ప్రతి మండపం దగ్గరికి వస్తున్నారు. ప్రతి మండపం దగ్గర వాళ్ళ దగ్గరుండి మనతో పూజ చేయించి అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి కథలు చెప్పి కథ సమాప్తం, వ్రతం సమాప్తం చేస్తున్నారు. ఒక ఇయర్స్